Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject stock market operations. ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ సబ్జెక్ట్లో మనకి 3 యూనిట్స్ ఉంటాయి. మన ఛానల్లో యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది. చాలామంది యూనిట్ 2 యూనిట్ 3 ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా రిక్వెస్ట్గా కమెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈరోజు యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిమైనింగ్ స్కిల్ పేపర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ సబ్జెక్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. మీరు కొంచెం కష్టపడాల్సిందే. బికాజ్ స్టాక్ మార్కెట్ అంటే మనకి ఏమీ తెలీదు డిగ్రీలో, బట్ సెకండ్ సెమ్లోనే మనకి ఇంత సిలబస్ ఇచ్చేశారు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. యూనిట్ 1 మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ యూనిట్ 2లో కొంచెం మనకి డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, బట్ నేను యూనిట్ 2 కూడా మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి క్లియర్గా విని నేర్చుకోండి, ఎగ్జామ్లో ఓన్గా రాయండి. బట్ స్టాక్ మార్కెట్ సబ్జెక్ట్ కదా, నేను చెప్పింది విని యాజ్ ఇట్ ఈజ్ మీరు రాయడానికి ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాగా రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మన దగ్గర నోట్స్ కంపల్సరీ ఉండాలి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్న, గైడ్ ఉన్న, దాంట్లో మీకు లెందీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ వర్డ్స్ కూడా చాలా కష్టంగా ఉంటాయి. సో నేను ఎలా అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ప్రతి ఆన్సర్, అలానే మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. నోట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఎక్స్ప్లెనేషన్ విని నోట్స్ చదువుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. దాంట్లో డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఇంట్రొడక్షన్, సైడ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు 3 యూనిట్స్ పీడిఎఫ్తో పాటు మోడల్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. సో మీకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో క్లియర్గా అర్థమవుతుంది. బట్ దిస్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీరు 80 రూపీస్ పే చేయగలను అనుకుంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు 3 యూనిట్స్ పీడిఎఫ్, మోడల్ పేపర్స్ వచ్చేస్తాయి. నేను పీడిఎఫ్ మీ వాట్సాప్కే డైరెక్ట్గా సెండ్ చేస్తాను కాబట్టి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు పీడిఎఫ్ని, నో ప్రాబ్లం. బై ద వే, ఈ స్టాక్ మార్కెట్ ఆపరేషన్సే కాదండి, మీకు సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా, మీరు ఏ గ్రూప్ అయినా లైక్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, మీరు ఏ గ్రూప్ అయినా నాకు మెసేజ్ చేయొచ్చు. నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ఏ సబ్జెక్ట్కైనా. ఇంట్రడక్షన్కే చాలా టైం పట్టింది. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్. ఇందాక చెప్పినట్టు యూనిట్ 2లో మనకి ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయండి. యూనిట్ 2లో టోటల్గా మనకున్న కాన్సెప్ట్స్ 8 కాన్సెప్ట్స్ మీరు చదవాల్సిందే. లైక్ మీరు టాపర్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా ఈ 8 కాన్సెప్ట్స్ చదివేయండి. బట్ లేదు మేడం, మేము అన్ని క్వశ్చన్స్ చదవలేము అంటే అట్లీస్ట్ ఫస్ట్ 5 క్వశ్చన్స్ అయినా కంప్లీట్గా చదివేయండి. లేదు మేడం, మేము 5 క్వశ్చన్స్ కూడా చదవలేము యూనిట్ నుంచి అంటే కనుక నేను మీకు ఎలాగో మోడల్ పేపర్స్ సెండ్ చేస్తాను కదా పీడిఎఫ్తో పాటు, మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అయినా అట్లీస్ట్ చదవండి, పాస్ అవ్వడానికి సరిపోతాయి. సో మీ స్టామినా బట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్ చదవాలో పర్ యూనిట్ మీరు చూసుకోండి. యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటో నేర్చుకోవాలి అండ్ ఇండియాలో మనకునే స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఇంకోలాగా ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ బిఎస్ఈ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ఎస్ఈ అని అడుగుతారు. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజెస్ మనకున్నవే బిఎస్ఈ, ఎన్ఎస్ఈ. సో డైరెక్ట్గా బిఎస్ఈ, ఎన్ఎస్ఈ ఫంక్షన్స్ అని అడగచ్చు, లేదా వేరియస్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా అని అడగచ్చు. ఎలా అడిగినా స్టాక్ ఎక్స్చేంజ్ మీనింగ్ రాసి బిఎస్సి అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, అవి చేసే ఫంక్షన్స్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ మీనింగ్ చూద్దాం. ఏ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎ రెగ్యులేటెడ్ మార్కెట్ ప్లేస్ వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ ట్రేడ్ స్టాక్స్, బాండ్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్. మనం వస్తువులు కొనుక్కోవడానికి ఎలాగైతే మార్కెట్కి వెళ్తామో, మార్కెట్ ప్లేస్లో మనం ఎలా అయితే బయింగ్ సెల్లింగ్ చేస్తామో, అలానే స్టాక్స్, బాండ్స్ కొనుక్కోవడానికి ఒక మార్కెట్ ఉంది, దాన్నే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము. ఇక్కడ బయర్స్, సెల్లర్స్ మీట్ అయ్యి బాండ్స్ అమ్మడము, షేర్స్ కొనడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి స్టాక్ ఎక్స్చేంజెస్ ఇండియాలో మెయిన్గా మనకి 2 ఉన్నాయి.
ఫస్ట్ వన్ BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. BSE ముంబైలో 1875లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాలో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ BSEనే. దీంట్లో అన్ని రకాల ట్రేడింగ్ జరుగుతుంది అండ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ కూడా ఇక్కడే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే డిజిటల్గా, మాన్యువల్గా కాకుండా డిజిటల్గా ట్రేడింగ్ అంటే బయింగ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ జరగడం అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. అండ్ ఇండియాలో ఫైనాన్షియల్ మార్కెట్లో BSE అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ NSE చూద్దాం, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీన్ని మనకి 1992లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇండియాలోనే ఇది లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ NSE కూడా మనకి ముంబైలోనే ఎస్టాబ్లిష్ చేశారు. BSE లానే దీంట్లో కూడా స్టాక్స్, బాండ్స్ సెల్లింగ్ బయింగ్ జరుగుతుంది, అంటే ట్రేడింగ్ జరుగుతుంది. అండ్ మీకు ఫంక్షన్స్ ఆఫ్ BSE అని అడిగినా లేదా ఫంక్షన్స్ ఆఫ్ NSE అని అడిగిన సేమ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఒక 8 ఫంక్షన్స్ చెప్తాను. బై ద వే ఫంక్షన్స్ అన్న రోల్ అన్న ఒకటే. అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ అని అడిగినా ఇవే పాయింట్స్ రాసేయండి. ఫస్ట్ వన్, ప్రొవైడింగ్ అ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఆబ్వియస్లీ షేర్స్ కానీ బాండ్స్ కానీ కొనాలన్నా అమ్మాలన్నా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. సో ఆ ప్లాట్ఫామ్ మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఇక్కడ చాలా రెగ్యులేటెడ్ మేనర్గా మనకి ట్రేడింగ్ అనేది జరుగుతుంది, బికాజ్ అన్నీ సెబీ కంట్రోల్లో జరుగుతాయి కాబట్టి. సెకండ్ వన్, ఎన్ష్యూరింగ్ లిక్విడిటీ అంటే కన్వర్షన్ ఆఫ్ అన్ అసెట్ ఇంటూ క్యాష్. మన దగ్గర ఎలాంటి షేర్ ఉన్నా బాండ్ ఉన్నా అది అమ్ముకోవాలి అంటే బయ్యర్స్ ఉండాలి. సో అలాంటి బయ్యర్స్ ఎక్కువ ఉండే ప్లేస్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్. థర్డ్ వన్, ఫెసిలిటేటింగ్ ప్రైస్ డిస్కవరీ. మనం షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనం ఎంతకు అమ్మాలి ఎంత కొనాలి అనేది మనకి ప్రైస్ తెలిసి ఉండాలి. అంటే ట్రూ వాల్యూ ఆఫ్ ఎ షేర్ మనకి తెలిసి ఉండాలి. అది మనకి ఇలాంటి BSE, NSE లాంటి స్టాక్ ఎక్స్చేంజెస్లోనే ట్రూ వాల్యూ ఆఫ్ షేర్ తెలుస్తుంది. ఫోర్త్ వన్, మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ సెక్యూరిటీ. స్టాక్ ఎక్స్చేంజెస్లో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు కాబట్టి మనకి ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ కానీ ఫ్రాడ్ కానీ జరగదు. సో అంతా ట్రాన్స్పరెంట్గా సెక్యూర్గా ఉంటుంది. ఫిఫ్త్ వన్, హెల్పింగ్ కంపెనీస్ టు రేస్ క్యాపిటల్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ కంపెనీకైనా వాళ్ళకి క్యాపిటల్ కావాలి అంటే వాళ్ళు షేర్స్ ఇష్యూ చేసుకోవచ్చు IPO ప్రాసెస్ ద్వారా. సో ఆ ప్రాసెస్ కూడా మనకి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్లోనే జరుగుతుంది. సిక్స్త్ వన్, ప్రొవైడింగ్ మార్కెట్ ఇండిసెస్ ఫర్ ట్రాకింగ్ పర్ఫార్మెన్స్. మార్కెట్ ఇండిసెస్ అంటే ఇండెక్స్ అని అర్థం అండి. దీంట్లో మనకి సెన్సెక్స్ అని, నిఫ్టీ అని ఉంటాయి. అంటే ఏ కంపెనీకి ఎంత షేర్ వాల్యూ ఉంది, ఏ కంపెనీ ఎంత ప్రాఫిట్స్ ఉంది, టాప్ కంపెనీస్ ఏంటి, షేర్ మార్కెట్ ఎలా ఉంది, ఇదంతా మనకి ఈ ఇండిసెస్లో తెలుస్తుంది. సో ఈ ఇండిసెస్ అనేది ఇన్వెస్టర్స్కి మార్కెట్ గురించి తెలుసుకోవడానికి, ఏ షేర్ వాల్యూ లేదా ఏ షేర్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయని తెలుసుకోవడానికి ఈ ఇండిసెస్ హెల్ప్ అవుతాయి. సెవెంత్ వన్, ఎంకరేజింగ్ ఎకనామిక్ గ్రోత్. ఆబ్వియస్లీ స్టాక్ మార్కెట్ బాగుంది, ఒక కంట్రీలో షేర్స్ ఎక్కువ అమ్ముతున్నారు కొంటున్నారు అంటే ఆ ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది, బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, జాబ్స్ చాలా క్రియేట్ అవుతాయి. లాస్ట్ వన్, రెగ్యులేటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఇన్వెస్టర్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నీ సెబీ కంట్రోల్లో, అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటాయి. ఎక్కడ మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా, ఫ్రాడ్ జరగకుండా సెబీ చూసుకుంటుంది. సో ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా హెల్ప్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ ఆర్ రోల్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్. ఆర్ NSE గురించి అడిగినా, BSE గురించి అడిగినా NSE అంటే ఏంటో రాసి ఈ 8 పాయింట్స్ రాయండి, లేదా BSE గురించి అడిగితే BSE అంటే ఏంటో రాసి ఈ 8 పాయింట్స్ రాసండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ MCX అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ MCX. స్టాక్ ఎక్స్చేంజెస్లో బాండ్స్, షేర్స్, సెక్యూరిటీస్ ఇవి కదా ట్రేడింగ్ జరుగుతాయి. ఇక్కడ MCXలో మాత్రం కమోడిటీస్ ట్రేడింగ్ జరుగుతుంది. కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, లేదా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, లేదా కాటన్, ఇలాంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ లేదా మెటల్స్ లేదా ఎనర్జీకి సంబంధించినవి, ఇలాంటి కమోడిటీస్ ట్రేడింగ్ జరిగే ప్లేసే MCX అన్నమాట. దీన్ని మనకి 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ MCXలో కూడా ఫిజికల్గా కాకుండా ఎలక్ట్రానిక్గా, అంటే డిజిటల్గా ట్రేడింగ్ జరుగుతుంది. డిజిటల్గా గోల్డ్ అమ్మడం కొనడం, సిల్వర్ అమ్మడం కొనడం ఈ ఎక్స్చేంజ్లో జరుగుతుంది. ఈ MCXకి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇవి ఒకసారి చూసుకోండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ సిస్టమ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ సిస్టమ్స్ అని కానీ, డిఫరెంట్ ట్రేడర్స్ అని కానీ అడిగినప్పుడు మీరు నేను చెప్తున్న 7 ట్రేడింగ్ సిస్టమ్స్ గురించి రాయాలి. ఫస్ట్ వన్, ఇంట్రాడే ట్రేడింగ్. అంటే షేర్ కొనడం అమ్మడం రెండు ఒకరోజే జరిగిపోతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1,00,000 పెట్టి ఒక కంపెనీలో కొన్ని షేర్స్ కొన్నాను. అండ్ ఈరోజే నేను అవి వేరే వాళ్ళకి అమ్మేశాను. సో నేను కొనడం, అమ్మడం ఒకరోజే జరిగిపోయింది. సో దీన్ని మనం ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. సెకండ్ వన్ డెలివరీ ట్రేడింగ్. అంటే మనం షేర్స్ కొంటాం కానీ అవి మనతో పాటే చాలా ఎక్కువ కాలం ఉంచుకుంటాము. తర్వాత మనకు అవసరం అయినప్పుడు లేదా షేర్ వాల్యూ పెరిగినప్పుడు ఎప్పుడో కొన్ని ఇయర్స్ తర్వాత ఆ షేర్స్ని అమ్ముకుంటాం. సో దీన్ని డెలివరీ ట్రేడింగ్ అంటాం. థర్డ్ వన్ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే షేర్స్ని కొంటాము, కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మనతో పాటే ఉంచుకొని షేర్ వాల్యూ పెరుగుతుంది అని మనం మార్కెట్లో అనలైజ్ చేసి వెంటనే ఆ షేర్స్ని అమ్మేసుకుంటాం. ఈ స్వింగ్ ట్రేడింగ్లో షేర్స్ని అమ్మేటప్పుడు చాలా లాభాలు వస్తాయి. బట్ ఈ స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే మార్కెట్ ట్రెండ్స్ గురించి మార్కెట్ని ఫుల్గా అనలైజ్ చేసిన వాళ్ళే చేయగలరు. నెక్స్ట్ పొజిషనల్ ట్రేడింగ్ అంటే షేర్స్ కొనేటప్పుడే మనం కంపెనీ పెర్ఫార్మెన్స్, ఆ కంపెనీకి ఎప్పుడు లాభాలు వస్తాయి, ఎన్ని ఇయర్స్ మనం ఈ షేర్స్ని ఉంచుకోవచ్చు అనేది ఫుల్గా స్టడీ చేసి ఆ స్టాక్స్ని కొనుక్కుంటాం. చాలా ఏళ్ళ వరకు ఆ స్టాక్స్ మనతోనే ఉంచుకుంటాం. సో దీన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. ఫిఫ్త్ వన్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఆప్షన్స్ అంటే ఒక కాంట్రాక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంట్రాక్ట్లో నేను ఒక కంపెనీలో 1 ఇయర్ తర్వాత షేర్స్ కొంటాను అని ఆ కంపెనీకి కాంట్రాక్ట్ చేసుకున్నాను. బట్ 1 ఇయర్ తర్వాత నా దగ్గర డబ్బులు లేక ఆ కంపెనీ షేర్స్ నేను కొనలేదు. ఆ కంపెనీ వాళ్ళు షేర్స్ కొనమని నన్ను బలవంతం చేయరు. బికాజ్ ఈ కాంట్రాక్ట్ పేరే ఆప్షన్ అనమాట. మనం కొంటే కొనొచ్చు, లేకపోతే మానేయచ్చు. నెక్స్ట్ స్కాల్పింగ్. స్కాల్పింగ్ అంటే ఒకే రోజు చాలా ట్రేడ్స్ కొనడం, చాలా ట్రేడ్స్ అమ్మడం చేస్తూ ఉంటారు. అంటే మల్టిపుల్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవుతారనమాట. ఫ్యూ సెకండ్స్లోనే అమ్మడం, కొనడం కూడా జరిగిపోద్ది. సో దీన్ని స్కాల్పింగ్ అంటాం. దీంట్లో చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. లాస్ట్ వన్ అల్గారిథమిక్ ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ మాన్యువల్గా కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ద్వారా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కండిషన్స్ బాగున్నాయని అల్గారిథంలో తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ద్వారా షేర్స్ కొనడం, అమ్మడం కూడా జరిగిపోద్ది. సో ఇవి మనకి 7 ట్రేడింగ్ సిస్టమ్స్ అనమాట. 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సెటిల్మెంట్స్. సెటిల్మెంట్స్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ రాయండి. సెటిల్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఫైనల్ స్టెప్ అనమాట. నేను చాలా మార్కెట్లో అనలైజ్ చేసి ఒక షేర్ కొన్నాను. ఆ షేర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు వచ్చేసాయి అండ్ నేను దానికి సంబంధించిన ప్రైస్ కూడా అవతల వాడికి పే చేశాను. సో ఈ లాస్ట్ స్టెప్నే మనం సెటిల్మెంట్ అంటాము. మనకి సెటిల్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ అడిగినప్పుడు 2 టైప్స్ రాస్తే సరిపోతుంది. ఒకటి ఫిజికల్ సెటిల్మెంట్, సెకండ్ వన్ డీమ్యాట్ సెటిల్మెంట్. ఫిజికల్ సెటిల్మెంట్ అని, డీమ్యాట్ సెటిల్మెంట్ అని విడిగా 5 మార్క్స్కి కూడా అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ సెటిల్మెంట్ అంటే ఓల్డర్ మెథడ్. మనకి మాన్యువల్గా పేపర్ వర్క్ చేసి మనకి సంబంధించిన సర్టిఫికేట్స్ హార్డ్ కాపీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ షేర్స్ కొన్నాను, ఆ కంపెనీ షేర్స్ నా పేరు మీద రాస్తున్నట్టు వాళ్ళు సర్టిఫికేట్ నాకు హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తారు. ఫిజికల్గా నేను వాళ్ళకి క్యాష్ కూడా ఇచ్చేస్తాను. సో అంత ఫిజికల్గా మాన్యువల్గా చేస్తే దీన్ని మనం ఫిజికల్ సెటిల్మెంట్ అంటాం. ఇది చాలా టైం కన్జ్యూమింగ్ అండ్ దీంట్లో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. బికాజ్ డాక్యుమెంట్స్ పోవచ్చు అండ్ ఫ్రాడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ కాలంలో మనకి ఈ ఫిజికల్ సెటిల్మెంట్స్ చాలా రేర్గా యూస్ చేస్తున్నారు. బికాజ్ మనకి ఎలక్ట్రానిక్ మెథడ్స్ వచ్చాయి. అదే సెకండ్ వన్ డీమ్యాట్ సెటిల్మెంట్. ఈ డీమ్యాట్ సెటిల్మెంట్లో ఎవరైతే షేర్స్ కొనుక్కుంటున్నారో లేదా అమ్ముతున్నారో వాళ్ళకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో వాళ్ళు కొనుక్కున్న షేర్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ డిపాజిట్ అవుతాయి అన్నమాట. అంటే ఎలక్ట్రానిక్గా జరుగుతుంది. ఇక్కడెక్కడ పేపర్ వర్క్ జరగదు. అంతా సిస్టమ్స్ ద్వారా ట్రేడింగ్ అనేది జరిగిపోద్ది అనమాట, సెటిల్మెంట్ అనేది. సో దీన్ని మనం డీమ్యాట్ అంటే డీమెటీరియలైజ్డ్, అంటే పేపర్ వర్క్ అవసరం లేదు అని అర్థం. ఇది న్యూ మెథడ్ ఆఫ్ సెటిల్మెంట్. దీంట్లో మనకి టైం ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు అండ్ పేపర్ వర్క్ అవసరం లేదు. డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్స్ పోతాయి అనే భయం కూడా ఉండదు. ఇప్పుడున్న స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ అన్ని సెటిల్మెంట్స్ మనకి ఈ డీమ్యాట్ అకౌంట్ ద్వారానే జరుగుతున్నాయి అన్నమాట. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ పేయిన్ అండ్ పేఅవుట్ మెకానిజమ్స్. ఇది మనకి 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఈజీగా చెప్తాను, వినండి. మీరు ట్రేడింగ్ చేస్తున్నారు స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక కంపెనీ షేర్స్ కొన్నారు ఒక 1 lakh పెట్టి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలంటే ఏం జరగాలి? మీరు ఆ 1 lakh అవతల పార్టీకి ఇచ్చేయాలి అండ్ అవతల పార్టీ షేర్ డాక్యుమెంట్స్ మీకు సెండ్ చేసేయాలి. సో ఇది ఫైనల్ సెటిల్మెంట్ కదా. బట్ మధ్యలో మనకి క్లియరింగ్ హౌస్ అని ఒకటి ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు ఆ కంపెనీకి మనీ పే చేయకుండా ఈ క్లియరింగ్ హౌస్కి మనీ పే చేస్తారు.
అండ్ ఆ కంపెనీ కూడా డైరెక్ట్గా మీకు షేర్ డాక్యుమెంట్స్ ఇచ్చేయకుండా ఈ క్లియరింగ్ హౌస్కి ఇస్తుంది. సో దీన్ని పే ఇన్ అంటాము. ఇలా డైరెక్ట్గా మీకు ఆ కంపెనీకి జరగాల్సిన సెటిల్మెంట్లో ఈ క్లియరింగ్ హౌస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా. మీరు అక్కడ మనీ పే చేస్తారో లేదో అవతలోడికి తెలీదు. సో అవతలోడు మీకు షేర్స్ రాసిస్తాడో లేదో మీకు తెలీదు. సో ఇలాంటి ఫ్రాడ్స్ జరగకుండా మధ్యలో ఒక క్లియరింగ్ హౌస్ అనేది మనకు ఉంటుంది. సో దీన్ని మనం పే ఇన్ అంటాము. నెక్స్ట్ పే అవుట్. ఈ పే అవుట్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మీకు ఇందాక చెప్పినట్టు మీరు ఆ 1 lakh క్లియరింగ్ హౌస్కి ఇచ్చారు కదా, అండ్ కంపెనీ వాడు షేర్స్ డాక్యుమెంట్స్ ఈ క్లియరింగ్ హౌస్కి ఇచ్చాడు కదా. సో ఈ క్లియరింగ్ హౌస్ మొత్తం వెరిఫై చేస్తుంది అనమాట. షేర్ డాక్యుమెంట్స్ని మీరు పంపించిన మనీని మొత్తం వెరిఫై చేసి యాక్సెప్ట్ చేసి ఫైనల్ స్టెప్లో ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన 1 lakh ఆ కంపెనీ ట్రేడింగ్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తుంది. అండ్ ఆ కంపెనీ ఇచ్చిన షేర్ డాక్యుమెంట్స్ సెల్లర్ డీమ్యాట్ అకౌంట్ నుంచి మీ డీమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. దీంతో సెటిల్మెంట్ కంప్లీట్ అయిపోద్ది. దీంతో మీకు 5 questions ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీరు నార్మల్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్ అయినా ఈ 5 questions సరిపోతాయి సెకండ్ యూనిట్ నుంచి. బట్ మీరు టాపర్, అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అనుకుంటే ఇంకా 3 questions ఉన్నాయి, అవి కూడా చెప్తాను వినండి. సో 6th question, రైట్ అబౌట్ బ్యాడ్ డెలివరీ అండ్ షార్ట్ డెలివరీ. ఇక్కడ స్టాక్ మార్కెట్లో డెలివరీ అంటే మీకు తెలిసిందే, స్టాక్స్ లేదా షేర్స్ కొన్న తర్వాత యువతల షేర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ సెల్లర్కి వెళ్ళిపోవాలి. అండ్ సెల్లర్ దగ్గరున్న షేర్ డాక్యుమెంట్స్ బయ్యర్ ఎవడైతే కొనుక్కున్నాడో వాడికి వచ్చేయాలి. సో దీన్ని డెలివరీ అంటాం. సో ఇది జరిగితేనే ఫైనల్గా ఆ సెటిల్మెంట్ బాగా జరిగినట్టు. బట్ కొన్నిసార్లు బ్యాడ్ డెలివరీ అవుతుంది లేదా షార్ట్ డెలివరీ అవుతుంది. సో ఇక్కడ బ్యాడ్ డెలివరీ అంటే ఏంటో చూద్దాం. బ్యాడ్ డెలివరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ దగ్గర నుంచి షేర్స్ కొనుక్కోవాలి అనుకున్నాను, 1 lakh పెట్టి షేర్స్ కొనాలనుకున్నాను. ఆ 1 lakh కూడా నేను సబ్మిట్ చేశాను. బట్ సెల్లరు నా పేరు మీద షేర్స్ కన్వర్ట్ చేసి నాకు ఇచ్చేయాలి కదా. అలా ఇచ్చే ప్రాసెస్లో షేర్ డాక్యుమెంట్స్లో కొన్ని ఎర్రర్స్, కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల షేర్ డాక్యుమెంట్స్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఇలా షేర్ డాక్యుమెంట్స్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా స్టాక్ ఎక్స్చేంజ్, అంటే చెప్పాను కదా మధ్యలో క్లియరింగ్ హౌస్ ఉంటుంది, ఫ్రాడ్ జరగకుండా చూసుకుంటుంది. సో ఇలా ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా స్టాక్ ఎక్స్చేంజ్ అది రిజెక్ట్ చేసేస్తుంది. సో అప్పుడు సెల్లర్ పెనాల్టీ కూడా పే చేయాల్సి వస్తుంది. సో దీన్నే బ్యాడ్ డెలివరీ అంటాము. నెక్స్ట్ షార్ట్ డెలివరీ అంటే ఏంటో చూద్దాం. బయ్యర్ అంటే నేను 1 lakh రూపీస్ సెల్లర్కి ఇచ్చేసాను, కానీ సెల్లరు నాకు షేర్ డాక్యుమెంట్స్ టైంకి ఇవ్వలేదన్నమాట. సో సెటిల్మెంట్ డేట్లో కనుక నాకు షేర్ డాక్యుమెంట్స్ సెల్లర్ సబ్మిట్ చేయకపోతే దాన్ని షార్ట్ డెలివరీ అంటాము. ఇలా ఎందుకు సబ్మిట్ చేయలేడు సెల్లర్, అనుకున్న షేర్స్ తన డీమ్యాట్ అకౌంట్లో లేకపోయినా, లేదా తన డీమ్యాట్ అకౌంట్ నుంచి నా డీమ్యాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అవ్వకపోయినా, ఏమైనా షేర్స్ డాక్యుమెంట్స్లో లీగల్ ఇష్యూస్ ఉన్నా ఇలా షార్ట్ డెలివరీ అవుతుందంటే సెటిల్మెంట్ చేయడానికి డిలే అయిపోద్ది అనమాట. దీన్నే షార్ట్ డెలివరీ అంటాము. నెక్స్ట్ 7th question, రైట్ అబౌట్ ఆక్షన్ మార్కెట్. ఇది మనకి 5 marksకి అడిగితే అడగచ్చండి. మీ అందరికీ ఆక్షన్ అంటే తెలుసు, వేలం పాట. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో కూడా ఈ ఆప్షన్స్ జరుగుతాయంట, అంటే వేలం పాటలు జరుగుతాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర టాటా కంపెనీ షేర్స్ ఒక 100 ఉన్నాయి. అతను ఆ 100 షేర్స్ 1 lakhకి అమ్ముతాను అని చెప్పి ఆఫర్ ఇచ్చాడు ఆప్షన్ మార్కెట్లో. సో మల్టిపుల్ బయ్యర్స్ ఏం చేస్తారంటే నేను కొంటాను అని చెప్పేసి బిడ్డింగ్ వేసుకుంటారు. బిడ్డింగ్ అంటే పాట పాడతారనమాట. సో 1 lakh కాదు, నేను 90,000 ఇస్తాను అని చెప్పి నేను అతనికి రిప్లై ఇచ్చాను. వేరే పర్సన్ నేను 95,000 ఇస్తాను, నాకు ఆ షేర్స్ అమ్మండి అని చెప్పి వేరే పర్సన్ పాట పాడుకుంటాడు. సో ఇలా ఆక్షన్ జరగడం వల్ల ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా ఉంటుంది అండ్ ఫెయిర్ ప్రైజెస్కే మనం స్టాక్స్ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అనమాట. సో ఫైనల్గా వేలం పాటలో ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో వాళ్ళకే ఆ షేర్స్ అమ్ముతారు. సో దీన్నే మనం ఆప్షన్ మార్కెట్ అంటాము. నేను ఇక్కడ చిన్న డయాగ్రామ్ చూపిస్తున్నాను, ఇది వేయడానికి ట్రై చేయండి, మంచి మార్క్స్ వస్తాయి. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ బుక్స్. ఇవి కూడా మీకు 5 marksకి అడగచ్చండి. ఆర్డర్ అంటే మనందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్లో షేర్స్ అమ్మడం కొనడం జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాను. సో
ఒక పర్సన్ షేర్స్ నేను కొనుక్కుంటాను, ఇంత కొనుక్కుంటాను అని నేను ఆర్డర్ పెట్టుకుంటాను. అవతల వాడికి నచ్చితే వాడు నాకు అమ్ముతాడు. సో, దీన్నే మనం ఆర్డర్ అంటాం. లేదా నేనొక ట్రేడర్‌ని షేర్స్ అమ్మడానికి రెడీగా ఉన్నాను. సో, నా షేర్స్ నేను ఇంతకు అమ్ముతాను, 2,00,000 రూపీస్‌కి అమ్ముతాను అని నేను ఒక ఆర్డర్ పెట్టుకుంటాను. సో, కొనేవాడికి ఆ ప్రైస్ నచ్చితే వాడు కొనుక్కుంటాడు. సో, వీటిల్నే మనం ఆర్డర్స్ అంటాం. మీకు కింద ఇక్కడ ఆర్డర్స్ టైప్స్ చూపిస్తున్నాను, చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఆర్డర్ బుక్స్ అంటే కూడా నేర్చుకోవాలి. ఆర్డర్ బుక్స్ అంటే ఒక రికార్డ్ అనమాట. ఇందాక చెప్పినట్టు బయర్స్, సెల్లర్స్ ఆర్డర్స్ ఇస్తారు కదా, మేము కొనుక్కుంటాము లేదా మేము అమ్ముతాము ఇంతకి అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారు కదా, వాళ్ళ ఆర్డర్స్ అన్నీ ఒక రికార్డ్‌లో లేదా ఒక లిస్ట్‌లో మనకి చూపిస్తారనమాట. దీన్నే ఆర్డర్ బుక్స్ అంటాం. సో, ఈ ఆర్డర్ బుక్స్ చూసుకొని మనం ఎవరికి అమ్మాలి లేదా ఎవరి దగ్గర కొనుక్కోవాలి అనేది డిసైడ్ అవుతాం. సో, వీటిని ఆర్డర్ బుక్స్ అంటాం. ఆర్డర్ బుక్స్‌లో కూడా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను, నేర్చుకోండి. అండ్ ఆర్డర్ బుక్‌కి సంబంధించి ఒక డయాగ్రామ్ కూడా చూపిస్తున్నాను. ఇది కూడా వేయడానికి ట్రై చేయండి. దీంతో మీకు స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్‌లో యూనిట్ 2 నుండి 8 ఇంపార్టెంట్ క్వెషన్స్, అంటే ఆల్మోస్ట్ అన్ని క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. మీకు చదవడానికి టైం లేదు అంటే ఫస్ట్ 5 క్వెషన్స్ చదవండి. ఇంకా టైం లేదు అంటే మోడల్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ మాత్రం చదవండి, సరిపోతుంది. మీరు పాస్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 2 మోడల్ పేపర్స్, అది ఏ యూనివర్సిటీ అయినా 2 మోడల్ పేపర్స్ చదివితే సరిపోతుంది. మీ యూనివర్సిటీయే కాదు, ఏ యూనివర్సిటీ పేపర్ అయినా మీరు చదవచ్చు. నేను మీకు అన్నీ క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేశాను. స్టాక్ మార్కెట్‌కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా నేను మీకు బాగా చెప్పాను అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియోలో 3rd యూనిట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ పీడిఎఫ్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అంతా పీడిఎఫ్‌లో క్లియర్‌గా నేను ఎలా అయితే చెప్పానో అంతే సింపుల్గా ఉంటుంది. పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. కమింగ్ వీడియోలో 3rd యూనిట్ చెప్తాను. సో కీప్ వెయిటింగ్ ఫర్ దట్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూప.